యెఫ్తా గురించి కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. ఈయన 9వ వాడ, అంతేగా. 6 అభిమేలకుతో 6, తోల 7వ వాడు, యాయీరు 8వ వాడు. పిల్లలు కూడా పేర్లు చెప్పాలి ఈసారి. పిల్లలందరూ కూడా న్యాయాధిపతులు 15 మంది ఉంటారు కదా, ఆ 15 మంది న్యాయాధిపతుల యొక్క పేర్లు చెప్పాలి. ఇతని గురించి మనకి 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మొదటిగా యెఫ్తా న్యాయాధిపతిగా నియమించబడటానికి జరిగిన పరిస్థితుల గురించి కొన్ని వచనాలు చదువుకుందాం. 10వ అధ్యాయము 6వ వచనం చూడాలి. నేను చదువుతున్నప్పుడు మీరు బైబిల్ చూడండి, తర్వాతనే రాసుకోవచ్చు. ఎవరు చదివినా సరే చదివేటప్పుడు మీరు బైబిల్ చూడండి. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలయ్యి, అంటే మరలా మాటికి ఏం చేశారంటే వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలలు, అష్టారోతులు అని సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచు వచ్చిరి. అంటే 3 విషయాలు అక్కడ జరిగినవి. 1, దేవుణ్ణి విసర్జించారు. 2, ఆయన సేవ మానివేశారు. 3, అన్య దేవతలని పూజిస్తూ వచ్చేశారు. అంటే జీవజలపు ఓట దేవుడు యెహోవా దేవుడు. ఆ జీవజలపు ఓటని విసర్జించి ఏ మేలు చేయని, ఏ అక్కరకు రాని విగ్రహాలని వాళ్ళు పూజించి సేవించారు. అంటే అక్కడ ఒక మాట ఉంది మనకి, ఆయన సేవ మానివేసి అంటే దేవుని సేవ మానేశారు, దేవుని పని మానివేశారు. నిన్న బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిన్న బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొన్న అంటే ఈరోజు మనం బైబిల్ చదవటం మానేశారు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? సేవ చేయటము మానేశారు. మనం కూడా ఈరోజు క్రైస్తవులు కూడా ఏం అనుకుంటారంటే బైబిల్ చదవటం మానుకుంటారు, ప్రార్థన చేయటం మానుకుంటారు, సంఘానికి రావటము మానుకుంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు వాళ్ళ గురించి మనం చదువుకుంటున్నాం, వాళ్ళు ఎలాగున్నారని. మరి మనం ఎలాగున్నాం? ఇప్పుడు బైబిల్ చదవని క్రైస్తవులు ఏంట్రా శ్రీగారా? క్రైస్తవుడు, క్రైస్తవరాలు, ఒక క్రైస్తవ వ్యక్తి అసలు బైబిల్ చదవకపోవడం ఏంటి? అంటే అది ఆ నిర్లక్ష్యం తగదది, పనికిరాండి. ఆ నిర్లక్ష్యం పనికిరాని నిర్లక్ష్యం. అది సేవ మానివేసి, సంఘ కార్యక్రమాలకు రావటం మానివేసి, మేము ఎప్పుడో మానుకున్నామన్నది. సంఘ కార్యక్రమాలకు రావటమే మానుకున్నాం మనం కదా. ఏది ప్రాముఖ్యం ఏందైతే వస్తాం, లేకపోతే రాము. మేము మానుకున్నాం. కాబట్టి దైవికమైన విషయాలు మానుకోవటం ఏంటి? చెడ్డవి మానుకోవాలి, మంచివి కానివి మనం మానుకోవాలి. దైవికమైన కార్యక్రమాలు, దైవికమైన విషయాలు మనం ఎలా మానుకోవాలి? 7వ వచనం, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికిని, అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించిన గనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీలను, అనగా యోర్దాను అద్దరి ఉన్న గిలాదునందలి అమోరీల దేశంలో కాపురం ఉన్న ఇశ్రాయేలీలను
18 సంవత్సరంలో చితక కొట్టి అణిచివేసిరి. ఎవరిని చితక కొట్టి ఎంతకాలం అణిచేశారంటమ్మా? 18 సంవత్సరాలు. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. ఎవరు? అమ్మోనీయులు. ఆ పదాలు చూడండి ఎలా ఉన్నాయి. 18 సంవత్సరములో చితక కొట్టి అణిచివేశారు. అంటే శత్రువులు బహు భయంకరంగా బాధించారు వాళ్ళు. 18 సంవత్సరాలు శత్రువుల చేతిలో ఇశ్రాయేలీయులు బాధించబడ్డారు. కారణం ఏంటి? 9వ వచనం. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోను బెన్యామీనీలతోను ఎఫ్రాయిమీలతోను యుద్ధము చేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగిను. అంటే యొర్దాను దాటారు అంటే ఇంకా మనకు అర్థం ఏంటంటే కంచె దాటారు అనమాట. కంచె దేవుడు కంచెని తీసివేశాడు. అంటే దేవుడు వాస్తవానికి ఇశ్రాయేలు దేశం చుట్టూ కంచేస్తాడు. ఇశ్రాయేలు దేశం చుట్టూ దేవుడు కంచేస్తాడు. మీకు ఆ మ్యాప్ తెలుసు కదా. అమ్మోనీయులు ఎక్కడ ఉంటారు? ఇది మధ్యధరా సముద్రం. ఇక్కడ చిన్న గలిలీ సముద్రం. ఇది యొర్దాను. ఇది మృత సముద్రం. ఇందాక ఇటు గిలాదు ఉందని నేర్చుకున్నాం కదా. ఇక్కడ యొర్దానికి యువతలు గిలాదు ఉంది. అమ్మోనీయులు ఎక్కడ ఉంటారు? ఇదిగో ఈ ప్రాంతంలో అమ్మోనీయులు ఉంటారు. మొట్టమొదటి ఎక్కడ అటాక్ చేశారు వీళ్ళు? గిలాదు మీద అటాక్ చేశారు. యొర్దాను నది దాటి యోధా గోత్రం ఎక్కడ ఉంటుంది? ఇదిగో యోధా ఇక్కడ ఉంటుంది. బెన్యామీను యోధా ఇక్కడ ఉంటాయి. యోధా అంటే యొర్దాను నది దాటి ఇక్కడికి వచ్చారు. అంటే వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలు దేశం చుట్టూ కంచేస్తాడు. ఇప్పుడు శత్రువులు లోపలికి వచ్చారంటే కంచెను తీసేసింది ఎవరు? దేవుడే కంచెను కొట్టేశాడు, తీసేసాడు, కంచెను తీసేసాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఒక పాట ఉంటుంది. అక్కడ నా ప్రియుని గురించి పాడేదని వినుడి, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. రాళ్ళను ఏరి సేద్యం చేసి ద్రాక్ష చెట్లు నాటాడు. ద్రాక్ష పళ్ళ కోసం ఎదురు చూస్తే ఏ ద్రాక్షలు కాసిందంట? హారు ద్రాక్షలు కాసింది. ఏం చేస్తాను ఇప్పుడు? నేను వర్షం కురవద్దని వేగానికి ఆజ్ఞయిస్తాను. నేను ఇంక దాని చుట్టూ ఏం చేస్తాను? కంచెని తీసేస్తాను. అంటే తోట నాటేశాడు, కంచేశాడు చుట్టూ. ఎవరా తోట? ఇశ్రాయేలీయులు. ఐగుప్తు ఎక్కడ ఉంటుంది? ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షవల్లి తెచ్చితివి, అన్యజనులు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. అంటే ఐగుప్తులో ఉన్న ద్రాక్షవల్లిని కనాన్లో నాటాడు, నాటి చుట్టూ కంచేశాడు. కానీ అవి మంచి ద్రాక్షలు కాయలా, కారు ద్రాక్షలు కాసేసింది, కంచెను కొట్టేసి. ఇప్పుడు దేవుడే కంచెను తీసేస్తే శత్రుడికి బహుశులు. అంటే దేవుడు తన పిల్లల చుట్టూ కూడా కంచె వేస్తాడు. ఇంకెవరి చుట్టూ? ఒక ఆయన చుట్టూ కంచేసారని నేర్చుకున్నాం గతంలో కూడా. ఎవరి చుట్టూ? అపవాది మాట్లాడుతుంటాడు దేవునితో. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమును చుట్టూ నువ్వు వేసావు, కంచేసావు కదా. ఇక వాడు కూడా లోపడడానికి అవకాశమా? యోబుని టచ్ చేయలేడు, యోబు ఇంటిలో ఉన్నవారిని టచ్ చేయలేడు. అలాగే యోబుకున్న ఆస్తిని కూడా వాడు ఏంటంటే కంచేసావు, లోపలికి రాలేను నేను. అతని ప్రార్థనే అతని కంచె, అతని భక్తే అతని కంచె. అతని భక్తిని చూసి, అతని ప్రార్థన చూసి దేవుడు కంచేశాడు. ఇప్పుడు యొర్దాను దాటారంటే కంచెని దేవుడు తీసేశాడు. 18 సంవత్సరాలు చిత్త కొట్టి అణిచివేశారు. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అప్పుడు బుద్ధి వచ్చిందమ్మా. 10వ వచనం. అప్పుడు ఇశ్రాయేలులు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాం, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఇప్పుడు మొరపెట్టారు. 10వ వచనం. దేవుని సమాధానం చూడండి ఒకసారి. 11వ వచనం ఎలా ఉంటుంది? యెహోవా ఐగుప్తుల వశములో నుండి, అమోరీల వశములో నుండి, అమ్మోనీల వశములో నుండి, ఫిలిస్తీన్ల వశములో నుండి మాత్రము గాక సీదోనీలను, అమాలేకీలను, మాయోనీలను మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశములో నుండి మిమ్మల్ని రక్షించుతుంది కదా. అంటే ఒకప్పుడు నేనేం చేశాను? మిమ్మల్ని ఎన్నోసార్లు ఎంతోమంది శత్రువుల చేతుల నుంచి విడిపించాను. కానీ మీరేం చేస్తున్నారు? మీరు మాటిమాటికి పాపం చేస్తున్నారు. 13వ వచనం. అయితే
మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించుతురి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. గుండెలు పగిలిపోయాడు ఆ సమాధానం ఒకటి. ఇప్పుడు ఇంకెవరు కాపాడుతారు? దేవుడు తప్ప. నేను మిమ్మల్ని రక్షించను, నేను మీ జోలి రాను, మీరు నా జోలి అవుతాను. అంటే ఒక మాట ఏంటంటే, మనం దేవుణ్ణి విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జిస్తాడు, అంతే. దేవుని దగ్గర అంతే ఉంటుంది. ముందు ఆయన మనల్ని వదిలిపెట్టడు, మనం వదిలిపెడితే మాత్రం ఆయన వదిలేస్తాడు. ఆయన అంతటా ఆయన వదిలేడు, ఎవరిని వదిలిపెట్టాడు, ఆయన ఎవరిని విసర్జించడు. దైవ సందేశం ప్రవక్తల గ్రంథంలో తరచుగా మాట కనిపిస్తుంది మనకి. మీరు యెహోవాను విసర్జించారు కాబట్టి యెహోవా మిమ్మును విసర్జించారు. మీరు వదులుకున్నారు దేవుణ్ణి, ఆయనంతటా ఆయన వదిలిపెట్టారు. ఎందుకంటే ఆయన పిల్లలంటే బహు ప్రేమ, వదిలిపెట్టారు. కాబట్టి మేము రక్షించను. ఏమంటారు నెక్స్ట్ 14వ వచనంలో, పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకొనుడి, మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించలేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చును. వెళ్ళండి, ఇప్పుడు దాకా మీరు మా దేవుడు అన్నారు కదా, ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోండి, ఆ విగ్రహాలు మిమ్మల్ని రక్షిస్తాయేమో. అంటే వాళ్ళ మొరలు ఆలకించిన దేవుడు, ప్రార్థన వెళ్ళ. 15వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయినా. అంటే ఎప్పుడైతే తమ దగ్గర ఉన్న అన్య దేవతలను తీసేసి మారుమనసు పొందారో అప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించేశారు. అంటే మారుమనసు అంటే దేవునికి నచ్చనివి, దేవుడికి ఇష్టం లేనివి తీసివేయటమే మారుమనసు అన్నమాట. అంటే తమ దగ్గర ఉన్న విగ్రహాలని వాళ్ళు ఏం చేశారు? తీసేశారు. అప్పుడు దేవుడు సహాయం చేశాడు, అద్భుతంగా. అప్పుడు దేవుడు ఏం చేశారంటే యెఫ్తాను న్యాయాధిపతిగా నియమించేశాడు. అంటే యెఫ్తా యొక్క చరిత్ర మనకి 11వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఒకసారి 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. అతనికి కుమారుడు కనగా పెద్దవారై పుట్టినవాడు గనుక స్వాస్థ్యము లేదనేది తన సహోదరులు ఎదురు పారిపోయి నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి కూడా సంచరించుండేది. అంటే యెఫ్తా గురించి 4 పాటలు నేర్చుకుందాం, 4 పాయింట్లు. 1, తృణీకరింపబడి వెలివేయబడి. యెఫ్తాకి ఇంట్లో గౌరవం లేదు, యెఫ్తాకి ఇంటిలో గౌరవం లేదు. యెఫ్తా కుటుంబం చేత తృణీకరించబడినవాడు, యెఫ్తా కుటుంబం చేత వెలివేయబడినవాడు. అంటే యెఫ్తా తృణీకరించబడడానికి కారణం ఏంటి? వెలివేయబడడానికి కారణం ఏంటి? మళ్ళా నేను చదువుతా. గిలాదు వాడని యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. పరాక్రమ గల బలాఢ్యుడని ఇంతకు ముందు ఎవరినో అన్నట్లుంది దోత. ఎవరిని? సేమ్ ఇదే పదం. చూడండి, ఎవరిని? పరాక్రమ గల బలాఢ్యుడు అనే పదాన్ని ఆ పేరుతో పిలుస్తాడు, ఆ పదంతో పిలుస్తాడు ఒక దూత వచ్చి. పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అతనేమో భయంతో పిరికితనంతో గానుగు చాటున గోధుముండి దొల్లగొట్టుకుంటాడు. అతని బలం అతను తెలియట్లా. పరాక్రమ గల బలాఢ్యుడా, సేమ్ అదే పదం. అంటే యెఫ్తా కూడా ఎలాంటి వాడు? పరాక్రమ కలిగిన వాడు, పరాక్రమ గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. అంటే అతని తండ్రి పేరు గిలాదే, అతను నివసించే ప్రాంతం పేరు కూడా గిలాదు. అది కన్ఫ్యూజ్ అన్నారు. గిలాదు వాడని యెఫ్తా, అంటే ఆ యెఫ్తా నివసించే ప్రాంతం గిలాదు. తండ్రి పేరు ఏం పేరు? గిలాదు. తల్లి ఎవరు? వేశ్య.
అంటే వేశ్యకు పుట్టిన వ్యక్తిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడా? అంటే గిలాదు పొరపాటు చేశాడు. అంటే యెఫ్తా తండ్రి ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో, బహుశా తండ్రి చనిపోయి ఉంటాడు, ఈ భార్యకు పుట్టిన కుమారులు ఉంటారు కదా, ఈ భార్యకు పుట్టిన కుమారులు ఏం చేశారంటే, వీడు వేశ్య కుమారుడు, వీడు మరి మళ్ళీ మా నాన్నకి పుట్టిండు కానీ వీడు ఏమైనా ఆశ అడుగుతాడేమో, వీడి వల్ల మన ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నాం, మన పొరుగు పోతుంది అసలుకి వీడి వల్ల, అసలు వీడి పుట్టికేంటి మన పుట్టికేంటి అని ఏం చేశారంటే, ఆ పిల్లలు చిన్నపిల్లలు కూడా కలిసే ఉంటారు. చిన్నపిల్లల్లో కల్లా కపటం ఉండదు కదా, ఏ కల్లా కపటం ఉండదు, ఏ పక్షపాతం ఉండదు, ఏ ద్వేషం ఉండదు అనమాట. వాళ్ళందరితో ఏమైపోతారు, అందరితో కలిసిపోతుంటారు. తంత్రాలు ఎప్పుడు వస్తాయి? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. పిల్లల్లో ఎలాంటి తంత్రం ఉండదు, నిర్దోషులు, వాళ్ళు నిర్మలంగా ఉంటారు. వాళ్ళు తంత్రాలు నేర్పుతుంటాం. ఒకసారి మనం కూడా తంత్రాలు నేర్పుతుంటాం. మనం కూడా అలా నేర్పిన తల్లి ఒకటి ఉంది, అతల్య కదా, గుర్తొస్తుంది. అతల్య ఏం చేసిందంట, దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని కుమారునికి ఆవిడ నేర్పుచూ వచ్చాను. అంటే ఏ నేర్పితే వాళ్ళు అదే నేర్చుకున్న వయసు, అది నేర్చుకున్న వయసు కాబట్టి ఏమి నేర్పితే నేర్చుకుంటారు. తంత్రాలు నేర్పామనుకో తంత్రాలే వాళ్ళు నేర్చుకుంటారు. యథార్థత నేర్పామనుకో యథార్థతని వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు. పెద్దనకి ఏమంటున్నారు, 2వ వచనంలో, గిలాదు భార్య అతనికి కుమారుడు కనగా వారు పెద్దవారైనప్పుడు యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి అంటే నీకు స్వాస్థ్యము. అంటే ఆస్తి దగ్గర ఇప్పుడు సమస్య. నువ్వు ఎవరికి పుట్టావు? నీవు అన్య స్త్రీకి పుట్టినవాడువు. నీ వల్ల మా పరువు పోతున్న ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. నీ పుట్టికంటి మా పుట్టికంటి అంటే యెఫ్తాని అవమానిస్తున్నారు, యెఫ్తాని తృణీకరించేస్తున్నారు, యెఫ్తాని వెలివేస్తున్నారు, ఇంట్లో నుంచి వెలివేశారు. ఇప్పుడు తప్పు యెఫ్తాదా, యెఫ్తాని కన్నా తల్లిదండ్రులదా? యెఫ్తా ఎవరికి పుట్టాడు? వేశ్యకు పుట్టిండు. ఇప్పుడు తప్పు యెఫ్తాదా, యెఫ్తాని కన్నా తల్లిదండ్రులదా? యెఫ్తాది 1% కూడా తప్పు అనేది లేదు. ఇప్పుడు ఎవరు అనాలి? వాళ్ళ తండ్రిని అనాలి, లేదా యెఫ్తా యొక్క తల్లిని అనాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? తండ్రి గురించి మాట్లాడట్లేదు, తల్లి గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు యెఫ్తా మీద ప్రతాపం చూపించేస్తున్నారు. నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడవు, నీ పుట్టికంటి మా పుట్టికంటి, మేము భార్య కుమారులు, నువ్వెవరివి? నువ్వు ఒక వేశ్య కుమారుడివి, నువ్వు ఒక వేశ్యకు పుట్టినవాడివి. తృణీకరించేశారు, వెలివేశారు. తప్పు యెఫ్తా ఏమాత్రం కనపట్లేదు. అంటే విచిత్రం ఏంటంటే, ఇంకా అక్కడ గిలాద్ అనే ప్రాంతంలో ఆ ఊరి పెద్దల యొక్క సహకారం కూడా యెఫ్తాకి లేదు. జరగదు. ఇప్పుడు ఇంట్లో అలా జరుగుతుంది అనుకోవాలంటే వాతావరణం, చుట్టుపక్కల ఇంట్లో పెద్దలు వచ్చి మాట్లాడతారు సహజంగా. పల్లెటూరులో గ్రామాల్లో ఏం చేస్తారంటే, ఇంట్లో ఏదైనా జరుగుతున్నప్పుడు పెద్దలు వచ్చి మాట్లాడుతుంటారు. ఇప్పుడు గిలాదు పెద్దల యొక్క సహకారం ఏమన్నా యెఫ్తాకు ఉందా? లేదు. ఇప్పుడు గిలాదు ఊర్లో పెద్దలు వచ్చి ఏం చేయాలా? అరే వాడినంటారు ఎందుకని, ఆయన వాడిని తప్పు చేశాడు, తప్పని ఎవరురా? మీ నాన్న తప్పు, లేకుంటే ఆడిని కన్నా తల్లి తప్పురా, ఆడేం చేశాడు, ఎందుకండి ఇంట్లో నుంచి వెలివేస్తున్నాడు. అంటే గిలాదు పెద్దల యొక్క సహకారం లేదు, కుటుంబం యొక్క సహకారం కూడా యెఫ్తాకి లేదు. అంటే యెఫ్తా ఎలాంటి వ్యక్తి అంటే, కుటుంబం చేత తృణీకరించబడి, కుటుంబం చేత విలువేయబడిన వాడు, ద్వేషించబడి. అంటే దేవుడు అద్భుతంగా ఏం చేశాడంటే, యెఫ్తా అనే దేవుడు ఒక అధిపతిగా ఎన్నుకున్నాడు. అంటే విచిత్రం ఏంటంటే, ఎవరైతే తృణీకరించి ఇంట్లో నుంచి ఊర్లో నుంచి వెలివేశారో, తర్వాత వాళ్ళే కాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మా మీద న్యాయాధిపతిగా ఉండి అమ్మోనుల చేతుల నుంచి మమ్మల్ని ఇశ్రాయేలుని రక్షించు అని. అంటే దేవుడు అంతే చేస్తాడు, అద్భుతం అంట. ఒకవేళ ఈరోజు మన పరిస్థితి కూడా, ఒకవేళ మనల్ని ఎవరైనా తృణీకరించేస్తున్నారా? కుటుంబం మనల్ని లెక్క చేయట్లేదా? దేవుని ఏర్పాట్లో తృణీకరించబడిన వాళ్ళే ఉంటారు. ఎవరైతే వెలివేయబడతారో, ఇప్పుడు అవమానించారని చచ్చిపోవాలనుకున్నారు. చెప్తా ఏమన్నా చచ్చిపోవాలనుకోవాలి. అవమానించిన, తృణీకరించిన, ద్వేషించినా సరే, వెలివేసినా సరే.
జీరో స్థాయి నుంచి హీరోకి ఎదిగాడు అన్న. జీరో స్థాయి నుంచి హీరోకి ఎదిగిపోయాడు. యేసుక్రీస్తుడు వాస్తవం తృణీకరింపబడిన వ్యక్తే. తృణీకరించిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మీకు అందరూ తెలిసినట్లు 10 మంది అన్నలు యోసేపుని కూడా ఏం చేశారు అంటే, మనుషులు విసర్జించినా సరే, మనుషులు తృణీకరించినా సరే, దేవుని యొక్క ఏర్పాట్లో మనం ఉంటాము. నేను మీ గతంలో కూడా చెప్పాను, లోకం చేత ప్రేమించబడటం కంటే లోకం చేత ప్రేమించబడితే దేవుని ప్రేమ మనలా ఉండదు. మనల్ని ఎవరైనా ద్వేషించారనుకో, మనకు అదే మేలు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. ఎవరన్నా తృణీకరించి ఎవరన్నా వెలివేస్తున్నారనుకో, అది మనకే మేలు. ఎందుకంటే దేవుడు ఆ సమయంలో మన పక్షాన ఉంటాడు. అంటే ఆ విశ్వాసం రావాలి మనలో. ఏడుస్తూ కూర్చోకూడదు, అవమానించారని బాధపడుతూ కూర్చోకూడదు. లేకుంటే అవమానించారు కాబట్టి లేకుంటే చచ్చిపోతాను కాదు. అతను అవమానించినా, ఏళన చేసినా సరే మౌనంగా ఏం చేసాడమా, ఇంట్లో నుంచి ఎంత మౌనంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. హీరోలాగా ఎదిగిపోయాడు మనిషి. తృణీకరించబడిన రాయి యేసుక్రీస్తు వారు కూడా. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడలేదు, 3వ వచనంలో. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం చదవండి సార్. అతడు తృణీకరింపబడిన వాడు ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే, అసలు ఎన్నిక లెక్కలేదు. నేనంటే ఇంట్లో లెక్కలేదు, పెద్ద కొడుకుని, పెద్ద కూతురు నేనంటే ఇంట్లో లెక్కలేదు, నేనంటే నాకేం చెప్పట్లేదు, అయినా ఏం కాదు. ఇప్పుడు వారు చూపించే ప్రేమ గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా? ఒక మాట అంటే ఒక ద్వేషించడం మేలంట. నేనైతే ఒకవేళ మనల్ని ప్రేమించట్లేదా, మన కుటుంబం మనల్ని ప్రేమించట్లేదా, మన కుటుంబం మనల్ని ద్వేషిస్తుందా, అదే మేలంట నేనైతే. ఎందుకంటే ఎవరంటారు మన పక్షాన? ఆయన అంటారు. పలుమార్లు మీరు చెప్పినట్టు గతంలో ఒక విషయం గుర్తు చేశాను. యాకోబు 2 భార్యలు ఆయనకి మొదట్లో. ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఎవరిని ద్వేషించారు వాళ్ళు? లేయాని ద్వేషించారు. లేయాని ద్వేషిస్తే దేవుడు ఏం చేశాడమ్మా? రాహేల్ ఏం చేశాడు? లేయా ద్వేషింపబడి యెహోవా చూచి 4 కుమారులు పుట్టించాడు వరుసన. ఆవిడ ఎలాగుంది? నన్ను లెక్క చేయట్లా ఎవరు, నేనంటే లెక్కలేదు. క్రీస్తు గురించి మాట్లాడతారు. ఎన్నిక చేయకపోతే మనం ఎన్నికలేదు, లెక్కలేదు, ఆయనకి తృణీకరించబడ్డాడు క్రీస్తు. అందుకు పేతురు ఏమన్నంటే, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి అది. దేవుని యొక్క దృష్టిలో ఆయన సంకల్పంలో ప్రాముఖ్యమైన రాయి ఎవరు? క్రీస్తు. చదువు మాట కూడా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి. చాలు. మనుషుల చేత విసర్జించబడినను. మనుషుల లెక్కలో లేకపోవచ్చేమో, కానీ దేవుని యొక్క లెక్కలో మనము ఉంటాం. మనుషులు మనల్ని తృణీకరించవచ్చేమో, కానీ దేవుడు మనల్ని అక్కున చేర్చుకున్నాడు, తన కవిగుల్లో బంధిస్తాడు దేవుడు. కాబట్టి కుటుంబం ఎన్నిక చేయలేదు, కుటుంబం తృణీకరించేసినందుకు మనం బాధపడాల్సిన పని లేదు సహోదరులారా. పుస్తకంలోకి వచ్చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము తృణీకరించిన వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు.
ఎవరైతే తనను తృణీకరించి వెలివేశారో అలాంటి వారి మీద యెఫ్తా పగ కానీ ప్రతీకారం కానీ తీర్చుకోలేదు. అవకాశం వచ్చిందని రెచ్చిపోలే మనిషి. ఏం చేశాడు? నెక్స్ట్ 11వ అధ్యాయము 4 నుంచి, ఇదేమో 1 నుంచి 3 వచ్చినారు. 11వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చినారు, 4 నుంచి 11 వచ్చినారు, 4 నుంచి 11 వచ్చినారు. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని యెఫ్తాతో చెప్పిరి. ఎవరు లేరు అతనికి. ఎవరిని పిలిపిస్తున్నారు ఇప్పుడు? అయ్యా, అమ్మోనీయులు మాతో యుద్ధానికి వచ్చారు, నీవు వచ్చి మా మీద నువ్వు ఎలా ఉండాలి? నువ్వు అధిపతివై ఉండాలి, మా మీద అధికారమై ఉండాలి. నువ్వు ఏదో సామెత చెప్పినట్లు అందితే జుట్టు అందకపోతే కాదు. ఈ పాయింట్లోనేమో జుట్టు పెట్టుకుంటావా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? జుట్టు పట్టుకొని ఇచ్చేసారు, ఇంట్లో నుంచి ఊర్లో నుంచి బయటికి పంపించారు. అతనేమో అలర్జనం చేత ఆ టోబు దేశంలో కాపురం ఉంటున్నాడు, వివాహం చేసుకున్నాడు, ఒక కూతుర్ని కూడా కన్నాడు. చెప్తా ఇప్పుడు సమస్య వచ్చేసింది, వాళ్ళకి శ్రమ వచ్చేసింది. ఇప్పుడు శ్రమ వచ్చింది కాబట్టి ఏం చేస్తారు? మరలా తిరిగి కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి, చెప్తా కాళ్ళ మీద పడిపోయి, అయ్యా మాకు అధిపతిపై. యోసేపు అన్నలో కూడా అంతే జరిగింది కదా. యోసేపు యొక్క జీవితం కూడా ఎలా జరిగింది? యోసేపు 10 మంది అన్నలు వచ్చేసి యోసేపు యొక్క కాళ్ళ దగ్గర పడిపోయాడు. ఆ భవిష్యత్తు చెప్పేశాడు ముందుగానే యోసేపు. వాస్తవానికి మనం చేలు ఏం చేస్తున్నాము? పనులు కడుతున్నాము. నా పనేమో లేచి నిలబడ్డది, మీ పనులన్నీ ఏం చేసినాయి అనమాట? నా పనుకు సాష్టాంగ నమస్కారం చేసినవి. ఎరా, నువ్వు మమ్మల్ని వెళ్తావా అంటే నువ్వు మా మీద అధికారమై ఉంటావా అన్నట్లుగా నేను జరిగిందంటే, ఎవరైతే అసూయపడి ద్వేషించి యోసేపును అమ్మివేశారో ఆ 10 మంది తిరిగి మరలా యోసేపు యొక్క కాళ్ళ దగ్గరికి వచ్చేసారు. అంటే దేవుడు అలా చేస్తాడు అంతే. అంటే మనం అవకాశం కోసం ఎదురు చూడకూడదు. మనము ప్రతీకారం తీర్చుకోవాలి, అవకాశం నాకు ఎప్పుడు వస్తుంది అని కాచుకొని కూర్చోకూడదు. కానీ దేవుడే అలాంటి అవకాశాన్ని తీసుకొస్తాడు ఆయన. అంటే ఎవరైతే తృణీకరించారో, వెలివేశారో తిరిగి మరలా వాళ్ళే కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేసేసాడు. అప్పుడు నెక్స్ట్ ఏమంటాడు? 7వ వచనం, అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అంటే గిలాదు పెద్దలతో మాట్లాడుతున్నాడు. గిలాదు పెద్దలు కూడా ఏం చేశారు? నా తండ్రి ఇంటిని నన్ను తోలివేసి, అంటే కేవలం కుటుంబం పాత్ర మాత్రమే కాదమ్మా ఇక్కడ. ఏది, నువ్వు అనేసరికి పుట్టినవాడవు, తండ్రి ఇంట స్వాస్థ్యం లేదు కాబట్టి నువ్వేం చేసి వెళ్ళిపో అంటే కేవలం గిలాదు యొక్క కుమారులు మాత్రమే కాదు, కేవలం కుటుంబ పాత్ర మాత్రమే కాకుండా ఎవరి పాత్ర ఉంది అక్కడ? ఆ గిలాదు పెద్దల యొక్క పాత్ర కూడా ఉంది. ఇప్పుడు గిలాదు పెద్దలతో మాట్లాడుతున్నాడు. మరలా చదువుతాడు 7వ వచనంలో, అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంటనే నన్ను తోలివేసితరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. గిలాదు పెద్దలతో మాట్లాడుతున్నాడు యెఫ్తా. అంటే గిలాదు పెద్దలు ఏం చేశారు? మీరు నా యందు పగబట్టారు, రెండోది నా తండ్రి ఇంటి నుంచి నన్ను తోలివేశారు. అంటే గిలాదు కుమారులు మాత్రమే కాదు, ఆ ఊరి పెద్దల యొక్క పాత్ర కూడా ఉంది. అంటే మన ఊరు పరుగు పోతుందిరా, అరే వీడి వల్ల మన ఊరు పరుగు పోతుంది, ఎందుకంటే వీడు వేశ్యకు పుట్టినవాడు. అంటే మన మహాదేవుని యొక్క సంకల్పం అద్భుతంగా ఉంటుంది. రాహాబు అనే వేశ్యకు పుట్టిన, అంటే తర్వాత వివాహం చేసుకుంది, ఇశ్రాయేలు ప్రజలు వచ్చేది. గతంలో ఆవిడ వేశ్య కదా. ఆవిడకి పుట్టిన ఒక ఉన్నతమైన వ్యక్తి పేరు చెప్పండి. ఇప్పుడు వేశ్యకు పుట్టిన వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కదా. వేశ్యకు పుట్టినవాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు మాకు అధిపతి నువ్వు ఒక న్యాయాధిపతి. ఇప్పుడు విశ్వాసుల వీరు లిస్టులో కూడా ఇతని పేరు ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయాడు. కాబట్టి ఎవరికి పుట్టాడు కాదు, ఎవరికి పుట్టాడు, ఏ జాతిలో పుట్టాడు కాదు, చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవటం విశేషం. నా ప్రశ్న మీకు అర్థమైంది, అర్థం కాలేదా? రాహాబు గతంలో వేశ్య,
తర్వాత ఎరుకో పట్టణం, ఎరుకోలో వేగుల వారిని కాపాడుద్ది. తర్వాత వీళ్ళు ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు రాహాబు యొక్క కుటుంబాన్ని వీళ్ళు ఏం చేస్తారు, కాపాడతారు. తర్వాత ఆవిడ ఇశ్రాయేల్ యొక్క సమాజంలో చేరుద్ది. చేరిన తర్వాత ఇశ్రాయేలీలో ఒక అతన్ని వివాహం చేసుకుంటది. ఆ రాహాబు అనే వేషకి ఒక ఉన్నతమైన వ్యక్తి పుడతాడు. ఆయనే కదా మరి బోయాజు. రూతు గ్రంథంలో ఉన్న బోయాజు ఉన్నాడు కదా. మధ్య సువార్తలో చెప్తాడు ఈ సంతానం గురించి. రాహాబునందు బోయేజున కెనను మాట్లాడుతుంటే, బోయేజు రూతునందు ఓబేదున కెనను, ఓబేదు యెష్షయిని కెనను, యెష్షయి దావీదును కెనను, దావీదు గడుపు. అరే చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అంటే యేసుక్రీస్తు రక్త సంబంధంగా తల్లి ఎవరు? రాహాబు. అంటే రక్త సంబంధంగా యేసుక్రీస్తు యొక్క తల్లి ఎవరంటే రాహాబును వేశ్య గర్భంలో నుంచి ఆ వంశావళి వచ్చింది ఆ తండ్రి. మారు మనసు విధేయతను దేవుడు చూసాడు అంతే. అంటే గతాన్ని జ్ఞాపకం చేసుడు ఆయన. నువ్వు మార్చుకుంటే నీ గతం దేవునికి అక్కర్లా. నువ్వు సౌలా నీవేలా నివసిస్తున్నావు, ఇక్కడ నుంచి నాకు సేవకుడు ఉండాలి. గతంలో ఏం చేశాను ప్రభు, ఇట్లా చేశాను కదంటే నీ గతం నాకు అనవసరం, నీ గతం నేను పట్టించుకుని నువ్వు మార్చుకుంటే. అంటే మనం మారు మనసు పొందితే గతాన్ని దేవుడు మాటి మాటికి జ్ఞాపకం చేసేవాడు, మనం జ్ఞాపకం చేస్తాం. 2 సంవత్సరాల క్రితం పెళ్ళిలో ఏముందో నాకు గుర్తుంది, ఇంకా నేను ఊరుకుంటానా? జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదములు చేయనంటాడు. శాంతిగా భార్య భర్తల మధ్య కానీ బంధాల మధ్య కానీ సమస్యల కారణం ఏంటంటే ఏదో 2 సంవత్సరాల క్రితం ఒక మాట ఉందంట. 2 సంవత్సరాల క్రితం అన్న మాట గుర్తుండదు, కానీ పోయిన వారం అన్న వాక్యం మాత్రం. అంటే మన హృదయం దేనికి స్థానం ఇస్తున్నాం? ఈరోజు ఎవరు బుధవారం కదా, ఆదివారం చెప్పిన వాక్యం గుర్తుండదు. 2 సంవత్సరాల క్రితం ఏమన్నదో మాత్రం మనకి. నేను మర్చిపోతాను అనుకున్నావా? అది మంచిదే. ఎంత పౌరుషంగా ఎంత పౌరుషంగా మాట్లాడతారో, ఎంత హుందాగా మాట్లాడతారో అది మంచిదే. మంచి స్వభావం అది మంచిది కాదు, మంచి స్వభావం కాదు. అడుగుతున్నాడు నేను, అలాగని మనసులో పెట్టుకొని ప్రతీకారం తీర్చుకోవట్లా. నువ్వు గతంలో ఇలా చేశారు నన్ను, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? సేమ్ ఇలానే ఇస్సాకు కూడా ఫిలిస్తీ రాజుతో అంటాడు. సేమ్ ఇలానే ఈ యెఫ్తా ఉపయోగించిన పదాలు ఉపయోగిస్తాడు. అంటే ఇస్సాకు కరువు వస్తుంది కదా, చనిపోతాడు. ఎవరు చనిపోతారు? అబ్రహాం చనిపోతాడు. అబ్రహాం చనిపోయిన తర్వాత కరువు వచ్చేస్తే ఇస్సాకు ఫిలిస్తీ దేశంలో కొంతకాలం కాపును వలస వెళ్తాడు అనమాట. అప్పుడు బాగా పంట పండుద్ది. నాన్ లోకల్ కదా క్యాండిడేట్, లోకల్స్ ఏం చేస్తారు? అసూయ పెడతారు. అదే వీడెవడో ఎక్కడి నుంచి వచ్చేసి బాగా సంపాదిస్తున్నాడని వీళ్ళ నుంచి వెళ్దాం అనుకుంటాం. అప్పుడు ఫిలిస్తీయులు ఏం చేస్తారు? ఇస్సాకు నుంచి వెలివేశారు, బయటికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తర్వాత రాజుకు అర్థమైపోయింది ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మనకి అతనితో విరోధం వద్దు. ఎందుకంటే ఇస్సాకు పక్షం దేవుడు ఉన్నాడు, మనకెందుకు అతనితో విరోధం? మనం అతనితో విరోధం పెట్టుకున్నాం అనుకో, ఎవరు యాక్షన్ తీసుకుంటారు? దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. కాబట్టి వెళ్ళి సమాధాన పడతారు. తిరిగి మళ్ళీ వాళ్ళే కాళ్ళ దగ్గర అయ్యా మన ఇద్దరు నిబంధన చేసుకున్నావయ్యా, ఏం గతంలో ఇలా చేశారు కదా అంటే నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అయ్యా. అంటే దేవుడు తోడుగా ఉండడానికి సంగతి కూడా కనపడుద్దా? యోసేపుకు దేవుడు తోడుగా ఉండడని పోతీఫర్ కనిపించింది. ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉండడని ఫిలిస్తీ రాజు కనిపించింది. అంటే మనకు దేవుడు తోడుగా ఉంటే కనిపిస్తుందా? కనిపిస్తుంది. శత్రుడికి ఆ విషయం అర్థమైంది. ఇంతే ఉంచుకోండి. ఒకసారి మళ్ళీ చదువుదాం. ఆదికాండం చూడండి, ఆ మాటలు చదవండి. 26, 27 లేకుంటే 26 కూడా చదవండి. ఆదికాండము 26, 27 వచ్చింది. చదవాలి. అంతటా అబీమెలెకును అంటే ఇస్సాకుని వెలివేయటం, పంపించేయటం అది మీకు తెలుసు, ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి మనం చదవట్లా, అసలు విషయం చదువుతున్నాం.
అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహజుతును అతని సేనాధిపతిని ఫికోలును గెరారు నుండి అతని యొద్ద కంటే ఇస్సాకు దగ్గరకు వచ్చారు. ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చిరని వారు అడగా, నన్ను పగబట్టారు, మీరు నన్ను వెలివేశారు, నన్ను పంపించారు, మీరు ఎందుకు వచ్చారు మన దగ్గరికి? సేమ్ అంతే, ఇందాక కూడా ఎత్తాడు అంతే మాట్లాడు, నాకు పగబట్టి నన్ను పంపించేంత ఎందుకు వచ్చారు మీరు? అప్పుడు తర్వాత 28వ వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి, మా కళ్ళ కనిపించింది, అందుకే నీతో పెట్టుకోవడం అనవసరం. అయ్యా ఇస్సాకు, నీతో మేము పెట్టుకోము, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏం చేద్దాం మరి ఇప్పుడు? చూచితిమి కనుక ఆ తర్వాత మనకు అనగా మాకును నీకును అది మన ఇద్దరు నిబంధన చేసుకుందాం, సంధి చేసుకుందాం, వద్దు గొడవలు వద్దు మన ఇద్దరి మధ్య, ఎందుకంటే నీ వెనక దేవుడు ఉన్నాడు. ఇప్పుడు బలవంతులతో పోటీ పడతాం, మనం బలవంతుల మీద మనం ఎందుకు వెళ్తాం? ఇప్పుడు అందరికంటే బలవంతుడు ఎవరు? దేవుడు. ఆ తర్వాత 29 మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు. అర్థమైపోయింది, పంపించిన తర్వాత అర్థమైపోయింది. ఎందుకంటే మనిషి దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదు అంటాం కదా మనం కూడా, మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదురా, మనుషులు లేనప్పుడు విలువ తెలుస్తుందంటాం మనం కూడా. ఇస్సాకును పంపించిన తర్వాత అప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి, అరే వద్దురా బాబు, అతనితో పెట్టుకోద్దురా, మనం అతని వెనక దేవుడు ఉన్నాడురా, మనం తట్టుకోలేమో, నిబంధన చేసుకుందాం వెళ్ళి. నెక్స్ట్ చివరిలో ఒక మాట మరలా మంచి మాట అంటాడు, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. తర్వాత అతడు ఎవరికి విందు చేశాడు? తర్వాత ఎవరికి విందు చేశాడు రా? ఊర్లో నుంచి పంపించినాడు కదా, పగబట్టి ఊర్లో నుంచి పంపించిన వాళ్ళు ఇంటికి వచ్చి ఏం చేశారు? సరే అన్నాడు, అడిగాడు, మామూలుగా అడిగాడు, నన్ను పంపించారు కదా, ఎందుకు వచ్చారు మీరు? పోండి, ఎందుకు వచ్చారు ఇంటికి? నా ఇంటికి ఎందుకు వచ్చారు? పోండి. మనమైతే అంటాం కదా, నా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు? గతంలో ఇలా చేసావు కదా, వద్దన్నావుగా, నన్ను పంపించావుగా అన్న భోజనం అనలా. ఆ పదం చూడాలి, విందు చేశాడు. ఎవరికి విందు చేశాడు? పగబట్టి వెలివేసిన వాళ్ళు ఇంటికి వస్తే విందు చేశాడు. అంటే దైవికమైన వ్యక్తుల స్వభావం ఉంచుకోవాలి. అంటే దైవికమైన వ్యక్తులు అలాగే ఉంటారు, మనసులో ఉంచుకోరు ఏది కూడా. ఆ దైవికమైన వ్యక్తుల యొక్క స్వభావం అది. అంటే అన్నారా? అన్నయ్య చేసిందా? చేయని. మనుషులు ఎంతకాలం చేస్తారు? ఎంతకాలం అంటాడంటే ఆడికి ఇసుకు రావాలి అని విసుగు రావాలి అనుకొని అది మనసులో పెట్టుకొని అవకాశం కోసం ఎదురు చూడలేదు. ఒక ఎఫ్తా కానీ ఒక ఇస్సాకు కానీ. అప్పుడు గిలాదు పెద్దలు వచ్చి మాట్లాడినప్పుడు ఓకే అని తిరిగి మరలా ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అప్పుడు న్యాయాధిపతిగా ఉండి అమ్మోనీల మీదకి ఎఫ్తా యుద్ధానికి వెళ్తాడు. 3వ పాయింట్ రాసుకున్నాడు. 4 పాయింట్లు చెప్తాను, మనం విశ్లేషించను, భారంగా ఫీల్ కావకండి. విశ్వాసముతో శత్రువులను జయించారు. ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉన్నారు అమ్మోనీలకి? 18 సంవత్సరాలు కదా. 18 సంవత్సరాలు దాసులుగా ఉన్న తర్వాత అప్పుడు యెఫ్తా వారి మీద యుద్ధానికి వెళ్ళి అమ్మోనీలను ఓడించి అమ్మోనీల యొక్క బానిసత్వాలను ఇశ్రాయేలుని విడిపిస్తారు. న్యాయాధిపతులకు వెళ్దాం సార్. 11 కదా, క్షమించండి, 11వ అధ్యాయం. ఒకసారి ఇందాక అన్న మాటలు చూద్దామా? ఒకసారి చదివి ముందుకెళ్దాం. 7వ వచనంలో అడిగాడు, ఎందుకు వచ్చారు మీరని. 8వ వచనంలో గిలాదు పెద్దల సమాధానం ఏంటి? అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ వద్దకు మళ్ళీ వచ్చితిమి. ఎందుచేత అంటే ఆయన ఏమన్నాడు? మీరు శ్రమ వచ్చింది కాబట్టి నా దగ్గరకు వచ్చారా మీరు అంటే వీళ్ళు ఒప్పుకుంటారు కదా, నిజం నిర్భయంగా, అందుకేనాయా మాకు శ్రమ వచ్చింది నీ దగ్గరికి, అందుకే వచ్చావున్నారు. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీలతో యుద్ధము చేసిన యెడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వదని చెప్తావు తండ్రి. నువ్వు వచ్చి యుద్ధం చేసి మమ్మల్ని కాపాడావనుకో,
మా అందరి మీద నువ్వేమవుతావు, అధికారం అయిపోతావు. 9వ వచనం. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారు నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడు అవుదునా? మళ్ళీ అడిగాడు కన్ఫర్మ్ కోసం. నేను అందుకే ఇది నిజమేనా, నేను నిజంగా మీకు ప్రధానమంత్రిని అవుతానా, అధికారిని అవుతానా అని గిలాదు పెద్దలు అడగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదు, యెహోవా మన ఉభయుల మధ్యన సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అని. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతనిని నియమించినప్పుడు ఆ ఊర్లోకి ఎలా వెళ్ళి ఉంటాడు, వెలివేసిన ఊర్లోనికి తిరిగి మరలా వెళ్ళాడు. తృణీకరించిన ఊర్లోకి మరలా వెళ్ళాడమ్మా. వెళ్ళంగానే జనులు ఎలా ఆహ్వానించారో యెఫ్తాని అధిపతిగా అధికారిగా నియమించుకోవడం. ఇంకా అంటే అతని హృదయం ఇంకెంత ఉప్పొంగిపోయాడు ఆ సమయంలో. అంటే ఎవరైతే తృణీకరించి వెలివేశారో వాళ్ళే మరలా నన్ను చేర్చుకున్నారు. ఎంత ఆనందంగా ఉంటుంది ఆ హృదయం. ఒక అద్భుతం అది. అది అతనికే అనుభవం, అది మనం చెప్పలేము. దాన్ని అమ్మోనుల మీదకి యుద్ధానికి వెళ్తారు. 11వ అధ్యాయము 27-28 వచనాలు చూడండి సార్. 27-28 వచనాలు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీద యుద్ధముకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు న్యాయము తీర్చునుగాక. అంటే మొదట సంధికి సమాచారం పంపించాడు. ఎవరి దగ్గరికి అంటే మనం అధ్యాయంలో చదవలేదు, అది అంతా అంటే అవసరం లేదు. ఇప్పుడు అమ్మోనీయుల రాజు దగ్గరికి యెఫ్తా సంధి కోసం, సమాధానం కోసం సమాచారం పంపాడు. కానీ అమ్మోనీయుల రాజు ఒప్పుకోలేదు. అది 28వ వచనంలో. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకోలేదు. సంధికొద్దు, యుద్ధమే మాకు కావాలన్నాడు. అప్పుడు యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి మొక్కుకుంటాడు. మీకు తెలిసిందే, యుద్ధానికి వెళ్ళి అతను ఏం చేస్తాడంటే ఒక మొక్కుబడి చేస్తుంటాడు. మరి అది నిజంగా విచక్షణ జ్ఞానంతో జరిగిందా, లేకుంటే ఆవేశంగా ఆ మనిషి అన్నాడు అనేది, అత్యుత్సాహంతో అన్నాడు అనేది. ఎక్కువ మంది పండితులు ఏమంటారంటే ఇది కొంచెం అత్యుత్సాహంతో చేసిన ఒక మొక్కుబడి, ఒక ప్రమాణం అంటారు. ఏదేమైనా సరే అంటే 4వ పాయింట్ కూడా రాసుకున్నాడు. మాట మీద నిలబడ్డాడు. మాట మీద నిలబడ్డాడు. అది కష్టమైనా సరే నిలబడ్డాడు. అంటే ఒక మొక్కుబడి చేస్తున్నాడు. ఏంటి ఆ మొక్కుబడి? యెహోవా, నేను అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తాను. వాళ్ళని నా చేతికి అప్పగించిన తర్వాత, నేను వాటిని జయించిన తర్వాత నేను తిరిగి ఇంటికి వెళ్తాను కదా. నేను తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు నా ఇంటి ద్వారంలో నుంచి ఏది నాకు మొదట ఎదురుపడుద్దో అది నీకు దహనం అర్పించేస్తాను, లేదా నీకు ప్రతిష్ఠించేస్తాను అని మొక్కుకుంటాడు. చదువుదాం మాట 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనుష్యులను సంచరించు గిలాదు మిస్పేలు సంచరించి గిలాదు మిస్పేలుని అమ్మోని యొద్దకు సాగాడు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకున్నాడు. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనుని నిశ్చయముగా అప్పగించినట్లు నేను అమ్మోనుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారముల నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదు. నేను 2 విషయాలను ఎక్కడ జరగదు. ఒకటి, యెహోవాకు ప్రతిష్ఠిస్తాను. మరియు దహన బలి అర్పిస్తాను. అంటే హెబ్రూలో 6 అనే పదాన్ని ఉపయోగించాడు. 6 అనే మనకు తెలుగు అర్థం ఏంటంటే లేదా, అంటే ఇంగ్లీష్లో 6 అంటారు. ఈ అర్థం వచ్చేలాగా హెబ్రీలో ఆ పదాన్ని ఉపయోగించారు. ఒకటి, యెహోవాకు ప్రతిష్ఠిస్తాను, లేదా దహన బలిగా అర్పించేస్తాను. నా ఇంటి ద్వారం నుండి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిస్తాను, లేదా దహన బలిగా అర్పించేస్తాను. అంటే ఈరోజు బైబిల్ మీద బురద చల్లేవాళ్ళు, బైబిల్ని విమర్శించే వాళ్ళు ఏమంటారంటే ఈ బైబిల్ దేవుడు నరబలులు కోరుకునే దేవుడిని దీన్ని ఎత్తి చూపిస్తున్నాడు. వాస్తవానికి ఇది విచక్షణతో జరిగింది కాదు. ఇది నాకు తెలుసు. సరే, ఇప్పుడు ఇంటి యుద్ధం ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కుక్క ఎదురు వచ్చింది అనుకో, ఏం చేస్తాడు మరి?
నేను క్షేమంగా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి ఏది ఎదురైతే అదేం చేస్తాను, నీకు బలర్పించేస్తాను అనుకున్నాడు కదా. సరే, ఇంటి నుంచి ఇంటికి వస్తున్నాడు, కుక్క ఎదురైంది, ఏం చేసినప్పుడు అతను కుక్కను బలర్పించవచ్చా? అపవిత్రం అది, దాన్ని బలర్పించకూడదు. కుక్కను ప్రతిష్ఠిస్తాడా? ప్రతిష్ఠించకూడదు. ఒకవేళ మనుషులు ఎదురైతేనేమో ప్రతిష్ఠిస్తాను, ఒకవేళ జంతువు అయితేనేమో దహన బలి అర్పించేస్తాను. అంతేకాని యెఫ్తా తన కూతుర్ని దహన బలి ఇవ్వాల. ఎందుకంటే దేవుడు నరబలులను కోరుకునేవాడు కాదు. అది ఇస్సాకు దగ్గర కూడా కేవలం అబ్రహాముని పరిశోధించడానికి, పరీక్షించడానికి అడిగాడే తప్ప నరబలి తీర్చడానికి ఉద్దేశం కాదనమాట. వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలుతో ఏమన్నాడు, మీరు ఆ దేశం వెళ్తున్నారు కదా, మీరు అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు పిల్లల్ని మొలెకకు బలిస్తారు, మీరు మాత్రం వారిలాగా చేయకూడదు. అంటే వాళ్ళు ఎలాగైతే పిల్లల్ని బలిస్తారో మీరు అలాగూ బలి ఇవ్వకూడదని నిజంగా వాళ్ళకి ముందుగానే దేవుడు ధర్మశాస్త్రం ముందుగా చెప్పాడు ఆ విషయాన్ని. కాబట్టి అంటే ఈరోజు గ్రంథం అంటే గిట్టని వాళ్ళు బైబిల్ మీద బుర్చలు ఏమంటారంటే, బైబిల్ నరబలులను కోరుకుంటుంది, అందుకే యెఫ్తా బలి చేశాడు తన కూతుర్ని అంటున్నాడు. యెఫ్తా తన కూతురుని దహన బలి ఇవ్వలా. మరి ఏం చేశాడంటే ప్రతిష్ఠించాడు. అంటే ఇక్కడ ఆవిడ చనిపోయేంత వరకు కూడా ఎవరి సన్నిధిలో ఉంటుంది? ఇక దేవుని యొక్క సన్నిధిలో దేవుని సేవ చేస్తూ ఆవిడ దేవుని సన్నిధిలో ఉంటుంది తప్ప ఆవిడ బలిచ్చినట్లు కాదనమాట. అంటే మూల భాషలో ఆరని పదాన్ని ఉపయోగించడం, యెహోవాకు ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిగా అర్పించాను, అది కాకపోతే ఇది చేస్తాను, అది కాకపోతే ఇది చేస్తాను అని అర్థం వచ్చేలాగా యెఫ్తా మాట్లాడాడు. తర్వాత 31వ వచనంలో మనం చదివాం కదా, అంటే వాస్తవానికి వాళ్ళలాగా చేద్దాం, వాళ్ళు నరబలిని కోరుకుంటారు వాళ్ళు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం చూడండి. ఒకసారి ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 31వ వచనం, 12:31. లేదంటే 30 కూడా చదువు. ద్వితీయోపదేశకాండం 12:30-31. వారి దేవతలను ఆశ్రయింపకోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. తమ దేవతలకు చేసినట్లు యెహోవాను గూర్చి చేయకూడదు. మరి ఈ మాట ఆర్సిఎం వాళ్ళకి అర్థం కాలేదా? వాళ్ళు తమ దేవతలకు చేసినట్లు మీరు యెహోవాను గూర్చి చేయకూడదు. ఆ దేవతల దగ్గర కొబ్బరికాయలు ఉంటాయి, ఆర్సిఎం దగ్గర కొబ్బరికాయలు ఉంటాయి, ఆ దేవతల దగ్గర తలనీలాలు ఉంటాయి, ఆర్సిఎం దగ్గర తలనీలాలు ఉంటాయి, అక్కడ విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ విగ్రహాలు ఉంటాయి, అక్కడ తిరణాలు చేస్తారు, ఇక్కడ తిరణాలు చేస్తారు, అక్కడ బలులు ఉంటాయి. వీళ్ళు అక్కడికి వెళ్ళి క్షేత్రాల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? పోసుకొని తింటారా? అంటే వాళ్ళకి అర్థం కాలేదు సూత్రం. తండాలుగా ప్రజలు గుడ్డిగా ఎలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మాలు వేసుకుంటారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా చెప్పాడు కదా, ఇక్కడ తమ దేవతల పేర వాళ్ళు చేసినట్లు మీరు యెహోవాను గురించి, అంటే దేవుని పేర మీరు చేయకూడదు. ఈరోజు దేవుని పేరే కదా, ఏమైంది? సోషల్ మీడియాలో అయితే గిట్టినోళ్ళు అయితే ఎగతాళి చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు, కోలాటం కూడా ఆడుతున్నారంట. యేసుక్రీస్తు పేరట ఏం చేస్తారంటే కోలాటం ఆడుతున్నారంట. యేసుక్రీస్తు పేరట బోనాలు కూడా సమర్పిస్తున్నారంట. యేసుక్రీస్తుకి బోనాలు సమర్పించేస్తున్నారు, యేసుక్రీస్తు పేరట కోలాటం ఆడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? బైబిల్లోనో? పూర్తిగా బైబిల్ని మార్చేశారు. కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారా? తండాలుగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ 31వ వచనం, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములు కాల్చివేదురు కదా. అంటే ఇప్పుడు మీరు వెళ్తారు చూడండి, కనాన్ దేశం, వాళ్ళు ఏం చేస్తారు? తమ పిల్లల్ని
తమ దేవతలకు అగ్నిలో కాల్చేస్తారు, మీరు మాత్రం అలాగా చేయరు. అంటే నరబలిని దేవుడు ప్రోత్సహించలేదు. అసలుకి ఆ 7 జాతులు వాళ్ళని ఎందుకు దేవుడు నాశనం చేశాడంటే దేవుడు ద్వేషించే ప్రతి హేయక్రియని వాళ్ళు చేస్తారు. అంటే చిన్నతనం నుంచే నేను బైబిల్ చదివామండి. కొన్ని తర్వాత అర్థమైంది ఆ పాయింట్. అసలు దేవుడు వాళ్ళని నాశనం చేసి వీళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు దేశాన్ని? నిర్దాక్షిణ్యంగా 7 జాతులు వాళ్ళని చంపి వాళ్ళని బయటికి పంపించి వీళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు అని చిన్నప్పుడు నాకు ఒక ప్రశ్న ఉండేది. అంటే వాళ్ళు ఎందుకు వెళ్ళగొడుతున్నాడు? వాళ్ళు ఎందుకు వెళ్ళగొడుతున్నారంటే దేవుడు ద్వేషించే ప్రతి హేయక్రియను వాళ్ళు చేస్తారు, అసహ్యమైన క్రియలు చేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు అదే అన్నాడు కదా. ఇశ్రాయేలు దేవుడు ఏమన్నాడు? ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కూడా వారిలో చేశారనుకో, మిమ్మల్ని కూడా ఏం చేస్తాను అంటే ఆ దేశం వాళ్ళని కక్కి వేసినట్లు మీరు కూడా అలా చేస్తే మిమ్మల్ని ఏం చేస్తుంది? కక్కి వేస్తుంది. పక్షపాతం లేదు. ఎవరు తప్పు చేసినా సరే దేవుడు వాళ్ళని దేశంలో ఉంచడు. దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే నడుస్తారో, ఎవరైతే పాపం చేస్తారో దేవుడు వాళ్ళని దేశంలో ఉంచడు. పక్షపాత ధోరణి కదా దేవునికి. కాబట్టి దేవుడు నరబలిని కోరుకోవటం అనేది అది గ్రంథ సందేశం కాదు. అంటే యెఫ్తా యొక్క మొక్కుబడిని అపార్థిస్తున్నాడు. అంతే. తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే విజయం సంగతి ఇంటి దగ్గర కూతురికి వినపడ్డది. ఇంటి దగ్గర కూతురికి వినిపించింది. కాబట్టి విజయానందం కదా. విజయానందం ఏం చేస్తుందంటే అమ్మాయి ఆవిడ ఆనందంతో సంతోషంతో సంబరపడుతూ తండ్రిని ఎదుర్కొంది. వెంటనే యెఫ్తా వెలువెల్లాడిపోయాడు. వస్త్రాలు చెప్పుకొని నాకు ఏమన్నాడు? నా కుమారి, నన్ను తల్లడింప చేయు వాటిలో నువ్వు ఒకటిపై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చితిని, నేను వెనుక తీయలేను. ఎవరిని అడిగి మాట ఇచ్చావు? ఎవరిని అడిగి ఇచ్చావు నువ్వు మాట? ఈరోజు పిల్లలు అంటారా? అంటారు. ఒకవేళ అమ్మాయికి తెలియకుండా పెళ్లి ఫిక్స్ చేశారు అనుకో, నువ్వా కాపురం చేసేది నేనా? ఎవరిని అడిగిచ్చావు? ఎవరిని అడిగి ఒప్పుకున్నావు? అంటే పూర్వకాలంలో పిల్లలు తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలకి అంతగా లోబడేవాడు. ఎంతగా? అవసరమైతే బలిపీఠం ఎక్కడానికి కూడా వెనకడిగాడు. అంటే తల్లిదండ్రులకు లోబట్టం అనేది మనకు తెలియలా. నాకు తెలిసి నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయం. అంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. తల్లిదండ్రులకి పాత నిబంధనలో లోబట్టం అనేది నాకు ఎంతో ఆశ్చర్యం, ఎంతో ఆనందం వేస్తుంది. మనకి ఇంకా తెలియదు ఆ విషయం. అంటే మాట ఇచ్చాడు, మాట మీద నిలబడ్డా, మాట తప్పాడా? మరి కూతురికి తెలియకుండా తండ్రి మాట ఇచ్చాడు, కూతురు ఏం చేసింది? మరి నాయనా యెహోవాకు మాట ఇచ్చావా, నీ మాట ప్రకారంగా చేయి. అది తల్లిదండ్రులకి భయపడటం అంటే ఇదే చూపించడం. ఒకవేళ పిల్లలకే తెలియకుండా తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు అనుకో, నా క్షేమం కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. 2 సంవత్సరాలు పరిచయం సహవాసం స్నేహితులు నీకు అర్థమైంది, కానీ 20 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులు మాత్రం ఈరోజు పిల్లలకి అర్థం కాదు. నిన్నగాక మొన్న పరిచయమైన వ్యక్తి బాగా అర్థం చేసుకుంటుంది, కానీ అర్థం చేసుకుంటాడు ఆడు కూడా, కానీ 20 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రుల యొక్క మనసు మాత్రం అర్థం కాదు. ఎవరిని అడిగి నిర్ణయం చేసుకున్నావు నువ్వు? ఎవరు చెప్పావు నువ్వు? నేను మేజర్ అంటే చిన్న, మేజర్ అంటే పెద్ద, మైనర్ అంటే చిన్న. నేను మేజర్ని, నాకు 18 సంవత్సరాలు వచ్చినాయి, నేనేం మైనర్ని కాదు. బహుశా ఇది మన పిల్లలు మాట్లాడే మాటలు కావచ్చేమో, అంటే బహుశా మాట్లాడలేదు. ఈరోజు పిల్లలు అలానే మాట్లాడతారు, కానీ యెఫ్తాకు మాత్రం మాట్లాడారు. అంటే తండ్రి ఒక మాట ఇచ్చాడు దేవునికి, ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఎవరిని అడిగి నువ్వు మొక్కుబడి చేసుకున్నావు? అందులో చదువు మాటలు 34 వచ్చు. యెఫ్తా మిస్పాలో తన ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తంబురుతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొన్నాడు. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ తను ఒక్కతే కూతురు. అందుకు బాధపడ్డాడు. ఒక్కతే కూతురు కాబట్టి బాధ. ఎందుకంటే ఇంకా ఆవిడకి పెళ్లి కాదు. ఇక
దేవుని ప్రతిష్ఠించేస్తున్నాడు. ఇక పెళ్లి చేసుకోకుండా ఏం చేయాలి? కానీ నిత్యము అంతే ఉండాలి. అంటే నా వంశవృక్షం ఏమైపోద్ది? ఇప్పుడు ఆగిపోద్దని ఒక బాధ అంతే తప్ప మాట ఇచ్చాడంటే బాధ కదా ఆయనకి. ఎందుకు బాధపడడు? కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసేదివి, నీవు నన్ను తలనింపు చేయవరలో ఒకతమై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేదు. ఎందుకు తల్లి నువ్వు ఎలా చేసావండి? నేను దేవునికి మాట ఇచ్చా, వెనకడికి వేయలేను. అంటే యెఫ్తాను మెచ్చుకోవచ్చు. 2, యెఫ్తా కంటే ఇప్పుడు ఎవరిని ఎక్కువగా మెచ్చుకోవచ్చు? కూతురు మెచ్చుకోవచ్చు. అది యెఫ్తాను మెచ్చుకోవచ్చు, ఎందుకంటే మాట మీద నిలబడ్డాడు. యెఫ్తా కంటే గొప్పగా ఇంకా కూతురు కూడా మెచ్చుకోవచ్చు. ఆవిడేమన్నది? ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయమో. నువ్వు దేవునికి ఏ మాట ఇచ్చావో ఆ మాట చొప్పున నాకు చేయి, వెనకడికి ఏమాకు. యెహోవా నీ శత్రువుని అమూల్యుల మీద పగ తీర్చుకుని నమ్ముతాను. మరియు ఆమె నా కొరకు, అంటే ఒక మనవ కోరుకుంది, ఆమె నా కొరకు చేయవలసింది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువము. నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వం గురించి ప్రలాపించిన తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చును. కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వం గురించి ప్రలాపించును. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మృక్కుకున్న మృక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. అంటే ప్రతిష్ఠించదని అర్థం. ఇంకా పెళ్లి చేయలేదు. ఇంకా అమ్మాయికి పెళ్లి చేయకుండా దేవునికి ప్రతిష్ఠించేసేది. ఇక పెళ్లి కాకుండా చనిపోయేంత వరకు కూడా అంతే ఉండిపోవాలి. అంతే తప్ప ఆవిడ్ని చంపి బలిచ్చిన వ్యక్తి కాదు. చెప్పాడు, తేటగా చెప్పేసి ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలి చేస్తాను. జంతువు ఏందనుకో బలిచ్చేస్తాను. ఒకవేళ మాట్లాడేది అనుకో యెహోవాకి ప్రతిష్ఠిస్తాను. అంటే అంటే కష్టమైనా సరే మాట మీద నిలబడతాడు. ఈరోజు మనం ఒక పాట నేర్చుకోవచ్చు. అక్కడ మీకు తెలిసిన పాట అంటే అది కష్టమైనా సరే మాట నిలబెట్టుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. మాట నిలబెట్టుకోలేనప్పుడు మనం వాగ్దానాలు చేయకూడదు. ఒకవేళ వాగ్దానం చేసావా, మాట ఇచ్చావా, కష్టమైనా సరే మనం ఏం చేయాలి? నిలబడాలి. అంటే ఈరోజు మనం అతి సులువుగా చేసే తప్పుల్లో, పాపాల్లో, పాపమే అనాలి. మనకు అది పాపంగా కనపడకపోవచ్చాం కానీ అది పాపమే. ఈరోజు మనం అతి సులువుగా చేసే పాపాల్లో ఏదంటే ఇచ్చిన మాట నిలబెట్టుకో, సులువుగా మాడతాం. అంటే అది దేవుని స్వభావం కదా. అది ఒకవేళ మాట తప్పుతున్నామంటే మనము దేవుని యొక్క స్వభావాన్ని పొందుకోవట్లేదు. దేవుని స్వభావానికి మనం మార్పు పొందట్లేదు. మనం దేవుని స్వభావం మనలో రాలా. అంటే పెదవుల గుండా వచ్చిన ప్రతి మాటను ఏం చేయాలి? నెరవేర్చాలి. పెదవుల గుండా వచ్చే ప్రతి మాట వెనక తీయకుండా ఏం చేయాలి? కష్టం నెరవేర్చాలి. అందుకే కీర్తనలో ఒక మాట అంటాడు, అతను ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పదు. 15వ కీర్తన 4వ వచనం చదవబోతాను. రిఫరెన్స్ వేసుకోండి. ప్రమాణం చేసాడా నష్టం కదా. రాజకీయ నాయకుల యొక్క వాగ్దానాలు ఎదురుగా ఉంటాయి. ఈ మధ్య రభస జరుగుతుంది కదా. ఎన్నికలకు ముందు ఏమన్నాడు? ప్రతి ఆడ మనిషికి ఏం చేస్తానన్నాడు? ఇక్కడైతే 2500, అక్కడైతేనేమో 1500. నేను ఒక ఆయన అచ్చెన్నాయుడు గారా ఏమన్నాడు? నెలకు 1500 వేయాలంటే రాష్ట్రం అమ్మేసేయాలి అన్నాడు. ఆంధ్ర రాష్ట్రం అమ్మేసేయాలంటే ఇప్పుడు నెరవేర్చుకోలేని కాడికి మాట ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు ఏం మాట ఇచ్చి ఎంతకాలం అయింది? సంవత్సరం దాటిందనా ప్రభుత్వం వచ్చి? అంటే సంవత్సరం అయినా సరే మాట నెరవేర్చలేదు, మనకైతే తెలియదు ఇంకా. అంటే మన మాటలో మన వాకులు ఎలాగుంటాయంటే రాజకీయ నాయకుల యొక్క వాగ్దానం లాగానే మన మాటలు కూడా ఉంటాయి. మన మాటలు కూడా అంతే ఉంటాయి. అలా ఉండకూడదు. అంటే నెరవేర్చాలి. అంటే ఇలా చెప్తా మొక్కుకున్నాడు. అలా హన్నా కూడా మొక్కుకుంది కదా. హన్నా కూడా మొక్కుకుంది. మీకు తెలుసు ఆ విషయం కూడా. మొక్కుకున్నప్పుడు ఆ మొక్కుబడి ప్రకారంగా ఆవిడ కూడా ఏం చేసింది? అంటే ఇలాగ పాత నిబంధన కాలంలో ఆ విధంగా మొక్కుకునేవాడు. యాకోబు కూడా సిరియా వెళ్తూ ఒక మొక్కుబడి చేసుకుంటాడు. ఒక రాయిని తలకడ చేసుకుని పండుకోవటం, ఒక కళ్ళు రావటం, అక్కడ ఒక మొక్కుబడి. ఏంటి ఆ మొక్కుబడి? ఈ మార్గంలో యెహోవా నన్ను కాపాడి
నాకు అన్నవస్త్రములు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు. ఇదిగో మళ్ళీ అన్నిటిలో 10వ వంతు యెహోవాకి ఇచ్చేసిన మొక్కుకొనేను. అంటే పూర్వకాలంలో ఆ విధంగా మొక్కుకునేవాళ్ళు. ఏదైతే మాట ఇచ్చేవాళ్ళో ఆ మాట మీద వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నిలబడేవాళ్ళు. ఒక 2 వచనం చదివి నేను మొదలు చేస్తాను. సంఖ్యాకాండం చూడు ఒకసారి. మాట ప్రకారంగా నెరవేర్చే మాటలైతే మనం చూడవచ్చు. 31వ అధ్యాయము 30వ అధ్యాయం 1-2 వచనం ఒకసారి. సంఖ్యాకాండం 30వ అధ్యాయము 1-2 వచనం. మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులకు ఇట్లనే ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మాట తప్పక నోటి నుంచి వచ్చినదంతా కూడా నెరవేర్చాలి. అంటే దేవునికే నువ్వు ప్రమాణం చేసావనుకో, దేవునికే నువ్వు మాట ఇచ్చావనుకో, దేవునికే నువ్వు వాగ్దానం చేసావనుకో తప్పకూడదు. నేను దేవునికి అలా చేస్తాను ఇలా చేస్తాను మనం అనకూడదు. ఒకవేళ అన్నామనుకో ఏం చేయాలి, దాన్ని ఖచ్చితంగా నెరవేర్చవలసిన అవసరత ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం పక్కనే. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 21 నుంచి 23 వచ్చిన. నీవు నీ దేవుడు యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు అంటే ఆలస్యం చేయొద్దు. నువ్వు మొక్కున్నావు అనుకో, నువ్వు ఆలస్యం చేయొద్దు. నీ దేవుడు యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మొక్కు కొనని ఎడల నువ్వు మొక్కుకోవాలనేది ఆజ్ఞ కాదు. నువ్వు మొక్కుకోకపోయినా నువ్వు పాపి కాదు. ఆ తర్వాత నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను అంటే చాలా మన మాట విషయంలో కూడా ఏం చేయాలంటే చాలా నిలకడగా ఉండాలి సహోదరులారా. వస్తానంటే వస్తాను, ఇస్తానంటే ఇస్తాను, చేస్తానంటే చేస్తాను, అంతే. అందుకే మత్తయి స్తోత్రుడు ప్రభువుని మాట మీకు గుర్తుంది కదా, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించినది దుష్టుల నుంచి పుట్టినది. చేస్తానా చేస్తాను, వస్తానా పలాంటి టైంకి వస్తానా వస్తాను, రానా రాను, అవునంటే అవును కాదంటే కాదు. అంటే అలాగ నిలబడటం అనేది చాలా శ్రేయస్కరమైనది, మంచి లక్షణం అది. కాబట్టి మనం కూడా దేవునికి కానీ మనుషులకు కానీ మాటిస్తే నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాం. కష్టమైనా సరే నిలబడుకుంటూ వెళ్ళిపోతాం. చివరికి వచ్చి 132వ కీర్తన. దావీదు కూడా దేవునికి మొక్కుబడి చేసి ఆ మొక్కుబడి ప్రకారంగా జరిగించి వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఆయనే మొక్కుబడి చేసుకున్నాడు, యాకోబు మొక్కుబడి చేసుకున్నాడు, హన్నా మొక్కుబడి చేసుకుంది, ఇక్కడ యెఫ్తా మొక్కుబడి చేసుకున్నాడు. దావీదు కూడా దేవునికి మొక్కుకున్నాడు, దాని ప్రకారంగా చేశాడు ఆయన కూడా. 1 నుంచి అది అద్భుతంగా ఉంటాయి మాటలు. 132వ కీర్తన 1 నుంచి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొను. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసిన. యాకోబు యొక్క బలిష్ఠుడు అంటే దేవునికి మొక్కుబడి చేశాడు. ఏమని మొక్కుబడి చేశాడు? ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారములను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కనురెప్పలకు కునికిపాటు. అంటే ఇది ఏ సందర్భం జరజు? ఏంటి అసలు సందర్భం ఏంటి ఇక్కడ? ఏంటంటే ఆయన మొక్కుబడి యాకోబు యొక్క బలిష్ఠుకు మొక్కుబడి చేసి ఏంటంట, యెహోవాకు నేను ఒక స్థలం చూసే వరకు. అంటే దేవుడికి ఒక స్థలం చూడాలి. అంటే ఏ సందర్భం ఇది? మందిరం. అదేనా? అదే. ఇప్పుడు దేవుడు ఏమంటాడు, నీ చేతులు రక్తం తిండి ఉన్నవి, నువ్వు మందిరానికి కట్టద్దు అంటాడు. అమ్మాయి అని చేతులు ముడుచుని కూర్చోాలా. ఏమనుకుంటున్నాడు?
సరే నేను కట్టను, ఎవరు కడతారు? నా కొడుకు కడతాడు. మరి నేనేం చేస్తాను? ఒక స్థలం చూడాలి. అంటే దేవునికి ఒక స్థలం చూసే వరకు నేను పరుండే మంచం మీదకి ఎక్కను, నా కన్రెప్పలకు నిద్ర రాని. అంటే చూడండి ఆ ప్రతిజ్ఞ ఎలాగుందో, ఆ తీర్మానం ఎలాగుందో చూడండి ఒకసారి. ఒక అద్భుతమైన తీర్మానం, ఒక ప్రతిజ్ఞ కనిపిస్తుంది అక్కడ. నా జీవితాంతం ఆదివారం ఆరాధనకు లేటుగా పోను, ప్రతిజ్ఞ. ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను, ప్రతిజ్ఞ, ఒక తీర్మానం. ఇదిగో ఇక నుంచి నా నోటి నుంచి అబద్ధము రానివ్వను, ఒక తీర్మానం, ఒక ప్రతిజ్ఞ. మనకి మన జీవితాలు ఎలా ఎందుకంటే అలా 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 చేసిన వాళ్ళే గొప్పగా ఉంటారు. ఈరోజు లోకంలో భౌత్యం గొప్ప గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు కఠినంగా నియమాలు పెట్టుకుంటారు, వాళ్ళకు తమకు తాము నియమాలు పెట్టుకుంటారు. అంటే తమకు తాము నిబంధన చేసుకుంటారు, తమకు తాము వాళ్ళు ఏం చేస్తారంటే నియమాలు పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకుని వాళ్ళు కఠినంగా నడుస్తుంటారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారనమాట, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంటారు. మనం కూడా ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే నిబంధన చేసుకోవాలి. మనకు వ్యక్తిగతంగా మనం కూడా. అందుకే యోబు అన్నమాట కూడా మీకు గుర్తొస్తుంది కదా, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యక నేను ఎలాగో చూచేదను. అంటే మన తీర్మానం, ఇదిగో ఇక నుంచి నేను ఇలా చేయను, ఇదిగో ఇలా మాట్లాడను, ఇదిగో ప్రతిరోజు బైబిల్ చదువుతాను, ఇదిగో ప్రార్థనతో నా జీవితాన్ని నా రోజును ముగిస్తాను, ప్రార్థనతో నా రోజును ప్రారంభిస్తాను, బైబిల్తో నా రోజును ముగిస్తాను, బైబిల్తో నా రోజుని ప్రారంభిస్తాను. నేను ఏది ప్రారంభించినా సరే, ఏది ముగించినా సరే ప్రార్థనతో వాక్యంతో చేస్తాను అనే ఒక తీర్మానం, బలమైన తీర్మానం మనలో ఉండాలి. అదొక ప్రమాణం. అది మనం ప్రమాణం చేసుకోవటం, మనము ఒక నిబంధన చేసుకోవటం. మనం సిల్లిగా తీసుకుంటాం, మన జీవితంలో మనం సులువుగా తీసుకుంటాం మనం. అందుకే గట్టి నిర్ణయాలు, తీర్మానాలు మనలో ఉండవు. ఇక్కడ నుంచి ఇలా మాట్లాడినాం, తీర్మానం చేసుకున్నామా, నిర్ణయం చేసుకున్నామా, అలానే ఉంది. కానీ మనం ఆ నిర్ణయాల మీద నిలబడలేక, మాట మీద నిలబడలేక అస్థిరులు అయిపోతుంటాం. అంటే అలాంటి అస్థిరత అనేది లేకుండా యెఫ్తా ఎలాగైతే మాట మీద నిలబడ్డాడో మనం కూడా ఏం చేయాలంటే ఆ రూపంలో నిలబడాలి. అంటే 4 పాయింట్లు అతని జీవితం ఉంది. ఒకసారి బోర్డు చూడండి. తృణీకరింపబడి వెలివేయబడ్డాడు. ఎందుకు? అతని జన్మ పుట్టుక సరిగా లేదు. తప్పు అయింది కాదుగా, పుట్టాడంటే తప్పు. ప్రపంచంలో పుట్టిననుకో ఏ శిశువు తప్పు, ఎలా పుట్టినా సరే శిశువు తప్ప ప్రపంచంలో తప్పు కాదు. తప్పు ఎవరిది? తల్లిదండ్రులు తప్పు. సరిగా పుట్టకపోతే తల్లిదండ్రులు తప్పు. కానీ గిలాదు కుమారులు పెద్ద అయిపోయిన తర్వాత పిల్లలప్పుడు కలిసి మెలుస్తున్నారు. పెద్ద అయినాక నువ్వు అనేసరికి పుట్టినవాడు, మా పరువు పోతుంది, మా గౌరవం పోతుంది ఊర్లో, నువ్వు ఉండటం వల్ల మాకు అవమానం వస్తుంది. ఏం చేశారు? పంపించేసి తగు వాళ్ళ నిలబడి, నేను కూడా వెనకే పుట్టాను అలా మౌనంగా వెళ్ళిపోయాడు. అవమానించారని ఏమన్నా ఆత్మహత్య చేసుకున్నాడా? ఇతంతో పాటు కొంతమంది అలర్జనం ఇతంతో పాటు ఉన్నారు. వివాహం చేసుకున్నాడు, ఒక కూతురు ఇక్కడ, ఒకతే కూతురు, సంతానం లేదు. తృణీకరించిన వారి మీద అవకాశం కోసం, ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడా? ఎదురు చూడాలి. వచ్చారు ఒకరోజు కాళ్ళ దగ్గరికి వచ్చారు పెద్దలు, మరలా వాళ్ళు పేరుకి పెద్దలే, గిలాదు పెద్దలు. పెద్దరికం కనపడాలి అక్కడ. ఇప్పుడు పెద్దరికం ఎలాగుండాలి? సర్ది చెప్పి సమాధానపరచాలి. కానీ అలా కాదు. ఇప్పుడు కుటుంబం వాళ్ళు యవనస్తులు వాళ్ళు రెచ్చిపోతున్నారు. పెద్దరికం కలిగిన పెద్దలు ఏం చేయాలి? అరే ఆడిదే తప్పురా, వాడిదే తప్పు, మీ నాన్న అసలుకి ఆడు అలాగ వేసే దగ్గర పోవటం వల్ల ఆడు పుట్టాడు, ఆడు చిన్నపిల్ల వాడిదే తప్పురు అసలుకి రాదు. కానీ పెద్దలు కూడా సహకారము. నేను అదే మాట్లాడుతున్నాను. నా ఎందుకు పగబట్టి నన్ను పంపించేసరికి ఎందుకు వచ్చారు నా దగ్గరికి అంటే ప్రతీకారం తీర్చుకోలేదు. అంటే అలా తృణీకరించబడి వెలివేయబడిన వేసికి పుట్టినా సరే, అంటే దేవుడు అతన్ని ఒక న్యాయాధిపతికి, ఒక అధికారిగా నియమించుకున్నాడు. గొప్ప సంగతి. అంటే జీరో స్థాయి నుంచి అక్కడికి ఎంత ఎత్తుకి ఎదిగాడు. ఒకవేళ మనల్నే అలాంటి స్థితిలోనికి పంపించేశారనుకో, పౌరుషంతో, రోషంతో మనం కూడా ఏం చేయాలంటే ఎదగాలి. కుక్కిని పెయిన్లో కూర్చొని ఆడటం కాదు, ఎదగాలి, నిలబడాలి, ఎదగాలి. ఎవరైతే అన్నారో
అన్న వాళ్ళ యొక్క నోరులు ఏం చేయాలి? ఒకరోజు మూసుకుపోవాలి. విశ్వాసంతో శత్రువులు జయించాడు. అంటే హెబ్రీ పత్రిక 11:34 అతని పేరు ఉంటుంది. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. గిద్యోను, బారాకు, యెఫ్తా, సమూయేలు. యెఫ్తా పేరు అక్కడ మనకు కనిపిస్తుంది. అది విశ్వాసంతో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఒక మొక్కుబడి చేసుకున్నాడు, మాట ఇచ్చాడు యెహోవాకి. తర్వాత మాట మీద ఏం చేశాడు? నిలబడ్డాడు. అంటే కుమార్తె కూడా తండ్రి యొక్క మాటకి విధేయత చూపించింది. పిల్లలు వింటున్నారో లేదో మరి? ఈ పిల్లలు వింటున్నారో లేదో? అంటే పేరు రాయాల, యెఫ్తా కూతురు పేరు లేదు అక్కడ, పేరు ప్రస్తావించలేదు. కుమార్తె అని చెప్పేశారు. అంటే యెఫ్తా కుమార్తె తన తండ్రి యొక్క నిర్ణయానికి లోబడింది. ఎదురాళ్ళు నడకుండా నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? ఎవరిని అడిగి నువ్వు మాట ఇచ్చావు? అనలా. సరే మాట ఇచ్చావా, ఓకే. అని ఈరోజైతే గోలవాలే. ఎంత 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 జరుగుద్ది కుటుంబాలు అయితే. అంటే అలా అంతగా తల్లిదండ్రులకి ఏం చేయాలంటే పిల్లలు వారి నిర్ణయాలను గౌరవించాలి. నీకు ఒక కుటుంబం అయితే, స్పెషల్ కుటుంబం అయితే, అప్పుడు నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. సరే ఎప్పుడైనా సరే వారి పట్ల మనం విధేయత కలిగి ఉంటే అది ఎవరి క్షేమం కోసం? వాళ్ళకేం లాభం? నీకు మేలు కలిగినట్లు, నీకు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించడం అంటే చనిపోయిన తర్వాత ₹1,00,000 పెట్టి దినం చేయటం, అంతే కదా. ఫోటోకి దండ వేయటం. పెద్ద పెద్ద బ్యానర్లు ఊర్లో ఎన్ని బ్యానర్లు కట్టేస్తారో, 4 మూల బ్యానర్లు కట్టేస్తారు. జ్ఞాపకార్థానికి వెండి గిన్నెలు కూడా ఇస్తున్నారంట. స్టీల్ గిన్నెలు కాదంట, వెండి గిన్నెలు ఇచ్చేస్తున్నారంట. బతుకున్నప్పుడు అన్నం లేదు, చచ్చిపోయిన తర్వాత మాత్రం వెండి గిన్నెలు. ఎందుకు? గుండు 0 ఫలితం. సన్మానించడం దాని అర్థం అదే. పూల దండలు వేయటం, ఫోటోలకి సంవత్సరం ఫోటోలని తుడవటం, దండ వేయటం, అదొక వ్యర్థమైన పని. అది ప్రతిఫలం లేని పని. అది లేదు. లోకం అలా చేస్తుంది, క్రైస్తవులు కూడా అలానే చేస్తున్నారు. అంటే వృద్ధాప్యలో ఒక ముద్ద వేయలేరు, వృద్ధాప్యలో 1 సంవత్సరం అమ్మని ఇంట్లో పెట్టుకోలేదు. పోటీలు. నేను ఒక్కడిని పుట్టానా? ఒకవేళ కూతురు ఆశిస్తుంది అనుకో, కూతురు కూడా ఖచ్చితంగా నువ్వు చూడు, వాసి తీసుకున్నావు కదా, నువ్వు కూడా చూడాలి. అంటే అది దైవికమైన స్వభావం కాదు. అది దైవికమైన స్వభావం కాదు, దైవత్వము కలిగిన స్వభావం కదా. అది ఇచ్చే చూసేది ఏముంది? అనాథాశ్రమాలు నెలకు 10,000 ఇస్తే చూడరా, పెడితేనే చూస్తావు. నువ్వు నేను అలాగే ఈరోజు ధనవంతులు కూడా ఏం చేస్తారు? పిల్లలు అమెరికాలో ఉంటే నెలకు ₹10,000 చేతి వేసి పెట్టట్లా? డబ్బులు ఇస్తే బంగారం ఎత్తి పెట్టడం. లోకంలో చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి, చాలా హాస్టల్స్ ఉన్నాయి. అలా డబ్బులు ఇస్తే పెడితే ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉంది. ఇంకా అంటే అలాగా మనం దైవికమైన స్వభావానికి మారాలి. ఆ శరీర సంబంధమైన మనసు, ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి. మనుషులు అంటుంటారు, ఇంకా మనం పట్టించుకోకూడదు. మనకు కావాల్సింది మనకు ఉంది. వాళ్ళు ఇస్తే అంత, ఇగిపోతే అంత. ఇస్తే అంత, ఇగిపోతే అంత. ఇచ్చారా? సంతోషంగా తీసుకుందాం. ఇవ్వలేదా? అది వాళ్ళు సంపాదించుకుంది. అయినా వాళ్ళు నీకు నా పిల్లలకు కాబట్టి ఎవరికిస్తారు వాళ్ళు? సరే పక్షపాతం ఏమైనా చేసింది అనుకో, ప్రతిఫలం ఎవరు పొందుతారు? పక్షపాతం చూపించింది నీకే మేలు. అది ఒకరినొకలాగా చూస్తుంది, నీకే మేలు. నష్టం నీకు కాదు, నీకు ఇంకా మేలు. ఎందుకంటే దేవుడు నీ పక్షం నిలబడతాడు అంతే. అంటే అలాంటి ఒక దైవికమైన స్వభావం కలిగి మనం కూడా ముందుకు వెళ్దాం. ఒకసారి చదవండి, న్యాయాధిపతుల పుస్తకం చదవండి రా. చదివితే మీకు మనసులో గుర్తుండిపోతాయి. వినటం, నోట్స్ పక్కన పడేయటం, బైబిల్ పక్కన పడేయటం అయితే దానివల్ల మీకు ఉపయోగం లేదు. సంగతులు గుర్తుండవు. నాకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా సరే నేర్చుకున్న విషయాలు మరలా జ్ఞాపకం రావాలంటే అవి మరలా చదవాలి. ఒకసారి మరలా చూస్తూ ఉంటే అవి 10 ప్రార్థన చేసుకొని మనం భోజనం